వెల్కమ్ టు హనీ మమ్మీ కిచెన్. ఈరోజు నేను దొండకాయల కారం చేస్తున్నానండి. మా షైనీ వాళ్ళ కాలేజీలో తిన్న తర్వాత బాగుంది ఆంటీని వీడియో చేయమని అని చెప్పారంట. అందుకని వీడియో చేస్తున్నాను చూడండి. 1/2 కేజీ దొండకాయలు కడిగి ఆరబెట్టి నిలువుగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని అవి ఫ్రై చేయడానికి రెడీ చేస్తున్నా. ఆయిల్ కూడా ఒక 200 గ్రాములకి తక్కువగా పోసానండి. కొంచెం ఆయిల్ కొంచెం తగ్గించా, 200 గ్రాములకి తగ్గించా ఆయిల్. చూడండి ఆయిల్ పోసానండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. చూసారండి, తాలింపు దినుసులు ఫ్రై అవుతున్నాయి. అవి ఫ్రై అయ్యాక దొండకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి బాగా చక్కగా ఎర్రగా. నేను వీడియో చేసేటప్పుడే మాట్లాడానండి, మరి ఎట్టా పోయిందో వాయిస్ పోయిందండి. అందుకే మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నా. ఇదేమో నాకు ఇట్లా రావట్లేదండి. చూడండి, మిక్సీ జార్ తీసుకొని దానిలో వేరుశనగ గుళ్ళు కొన్ని వేసానండి. 1/2 కేజీనే కదా దొండకాయలు. చూడండి అన్నీ వేసాను. అదేంటంటేనండి, నువ్వులు కొబ్బరి పౌడర్ చేసి పెట్టుకున్నాను నేను. అంటే మసాలా కూరల్లో కూడా వాడతాను నేను ఆ పౌడరు. అందుకని ఆ పౌడర్ చేసి పెట్టుకున్నా, అది వేసాను అనమాట. ఒక 2 స్పూన్లు వేసానండి. జీలకర్ర ఒక 2 స్పూన్లు వేసానండి. చూడండి అన్నీ. ఒక పెద్దది వెల్లుల్లిపాయ తీసుకున్నాను. అది రేకులు అవసరం లేదండి, అట్లా వేసేయచ్చు. ఇంకా అది వేసేసి ఇది పౌడర్ పట్టేసుకోవటమే. చూడండి, మరీ మెత్తగా కాకుండా కొంచెం పొలుగ్గా పట్టానండి. ఎందుకంటే నవ్వులేటప్పుడు బాగుంటుందని అట్లా బరకగా పట్టాను. చూడండి, దొండకాయలు ఫ్రై చేస్తున్నాను. నిలువుగానైనా కట్ చేసుకోవచ్చు, మామూలుగా రౌండ్గానైనా కట్ చేసుకోవచ్చండి. నేను కారం కదా అని ఒకసారి ఇట్లా చేద్దామని నిలువుగా కట్ చేశాను నేను. చక్కగా మాడకుండా చక్కగా రెడ్గా ఫ్రై చేసుకోవాలండి. ఎప్పటి నుంచో అడుగుతున్నారండి పిల్లలు వీడియో చేయమని, నాకు ఇప్పుడు కుదిరింది. చూడండి, చాలా వరకు ఫ్రై అయిపోయినాయి కదా. సాల్ట్ వేసానండి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నా. సరిపడా మనం ఎంత తినగలుగుతామో అంత సరిపడా సాల్ట్. పసుపు 1 టీ స్పూన్ పసుపు. కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే మనం చేసేది దొండకాయ కారం కాబట్టి. అందులో మా కారం కొంచెం బాగా మంటగా ఉందండి. 2 స్పూన్లు వేసినట్టున్నాను నేను. కొంచెం అట్లా ఫ్రై చేసేసుకొని
ఇక ఇక్కడ నుంచి సిమ్లో చేయాలండి. సిమ్లో పెట్టుకొని చేయాలి. ఇక ఇక్కడ నుంచి గబలన కారం అది మాడిపోకుండా ఉంటుంది సిమ్లో పెట్టుకుంటే. చూడండి, కొంతసేపు అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పౌడర్ పోసేయటమే దానిలో. కంగారులో జారు పడేసానండి నేను. ఇంకా పౌడర్ వేసి కలుపుకోవటమేనండి. ఇంకా అసలు ఎంత బాగా వచ్చిందోనండి, టేస్ట్ అసలు చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది ఇదే కాకరకాయలు కూడా వేసుకోవచ్చండి. ఇంకా బెండకాయలు వేసుకోవచ్చు, కాకరకాయలు వేసుకోవచ్చు. ఈ పల్లీల పౌడర్ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనండి ఇలాంటి ఫ్రైల్లో వేసుకోవచ్చు, బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకంతేనండి, చక్కగా అట్లా కలిపేసుకొని సిమ్లోనే చేయాలండి. ఉప్పు కారం వేసినప్పుడు అప్పటి నుంచి ఇంకా సిమ్లోనే చేయాలి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి వీడియోస్. చూసారండి, అసలు చూడటానికి ఎంత బాగుందో. టేస్ట్ కూడా అసలు నేను వేసినవన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి అన్నీ. అవసరమైతే నెయ్యి వేసుకొని తినొచ్చండి వేడివేడి అన్నంలో. లేదంటే అసలు మేమైతే ఎట్లాగే తిన్నాం, దీనిలో నెయ్యి వేసుకోకుండానే తిన్నాం. బాగుంది. టేస్ట్ చూస్తున్నానండి నేను. అసలు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. నేను ఫస్ట్ వేసినవే కరెక్ట్గా సరిపోయినాయి అన్నీ. ఉప్పు కానీ, కారం కానీ, పసుపు కానీ, పల్లి పౌడర్ కానీ అసలు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. అసలు చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందో. మా షైనీకి పొద్దున్నే బాక్స్ పెట్టాలండి లంచ్కి, అందుకని ఇలాంటివి నేను చేస్తూ ఉంటా. ఈ వింటర్ సీజన్లో అయితేనండి చక్కగా నైట్ చేసుకొని పొద్దున్నే పిల్లలకు క్యారేజ్ పెట్టేయచ్చండి, ఏం కాదు. అది చూడండి అసలు ఎంత అందంగా ఉందో. నాకు మాత్రం బాగా నచ్చిందండి. టేస్ట్ బాగుంది, నాకు చూడటానికి కూడా బాగుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఒక పీస్ తీసుకొని తిన్నానండి. సరేనండి, ఉంటామండి, బాయ్.